సినిమా తీస్తారా అన్న. కానీ వెంకటేష్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది స్టూడెంట్స్ కి, యూత్ కి. అంటే లైక్ అందరూ ఇటు డ్రగ్స్, మాఫియా, గన్స్ వీటి సైడ్ కే వెళ్లకుండా చదువుకోండి ఫస్ట్, చదువుకోవడం మాత్రమే అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చింది మూవీ. ఇదైతే నాకు అదే నచ్చింది సినిమాలో. అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎలా ఉంది? డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఫైటింగ్స్ ఏ ఉన్నాయన్న, మొత్తం యాక్షన్స్ గానీ, ఎమోషన్స్ కూడా ఉన్నాయి సినిమాలో, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒక సంక్రాంతికి సినిమా వస్తే ఎలా అనుకుంటాం, ఆటలు, పాటలు, డాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ ఇవన్నీ ఉండాలనుకుంటాం, అంటే ఫ్యామిలీతో చూడాలి కాబట్టి. కానీ అలాంటిది ఇవన్నీ లేకుండా జస్ట్ ఫైటింగ్ సీన్ లో యాక్షన్స్ పెడితే ఎవరికి నచ్చుతాయి? యాజ్ ఏ యూత్ గా నాకు నచ్చింది, ఫైటింగ్స్ అన్ని నచ్చినాయి. కానీ ఒక ఫ్యామిలీ పరంగా చూడాలంటే ఎవరికి నచ్చదు మాక్సిమం. అయితే సంక్రాంతి టైంలో వచ్చే సినిమా అయితే కాదన్న, కానీ ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి, ప్రతి అమ్మ నాన్న అందరు వెళ్ళి చూడండి సినిమా. మ్యూజిక్ ఎలా ఉంది? అలా మ్యూజిక్ అయితే స్టార్టింగ్ ఒక మంచి సాంగ్ ఉంటది, మొత్తం అందరికి ఎంటర్టైన్ చేస్తది. మళ్ళీ క్లైమాక్స్ లో కూడా సాడ్ సాంగ్ ఉంటది. అంతే, ఎమోషన్ అంతగా పండాలి, వర్కౌట్ అవ్వాలి. అంటే ఇంతకు ముందు వెంకటేష్ ది లాస్ట్ సినిమా వచ్చేసి బోల్డ్ కంటెంట్ తో వచ్చాడు కదా, దానికి దీనికి ఏమైనా కంపారిజన్? దానికి దీనికి కంపారిజన్స్ ఉన్నాయన్న. వెంకటేష్ గారి ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్ చేసింది. ఇన్ని సినిమాలు చేసిన 74 సినిమాల్లో కూడా రాని ఫైటింగ్స్ అన్ని 75th ఫిలిం లో చూపించేసిండు. నాకు ఫైటింగ్స్ విపరీతంగా నచ్చినాయి. డైరెక్టర్ గారికి గ్రేట్